శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చిత్రకూట నివాసము. రఘునాథుడు పలికెను, లక్ష్మణ, ఈ నదీ తీరం మిక్కిలి చూడముచ్చటగా ఉన్నది. ఇచ్చటనే ఒక చోట మనం ఉండుటకు ఏర్పాటు చేయము. లక్ష్మణుడు పయస్విని నదికి అనగా మందాకిని నదికి ఉత్తర దిశ ఎందు 4 వైపు కాలువ గల ఒక ఎత్తైన ప్రదేశం చూచెను. నదియే ఈ ధనుసు యొక్క అల్లెత్రాడు. శమదమ దానములు బాణములు, కలియుగ పాపములు దాని వేట జంతువులు. చిత్రకూట పర్వతమే ఒక మొక్కవోని వేటగాడు. ఈ ధనస్సుతో చిత్రకూటము చాటుమాటుగా గాక ఎదురుగా ఉండియే వేటాడును. కొట్టి కొట్టి వాటిని పారద్రోలును. దాని గురి తప్పదు అని పలుకుచూ లక్ష్మణుడు ఆ స్థలమును రామునికి చూపించెను. ఆ స్థలమును గాంచి శ్రీరాముడు సంతసించెను. శ్రీరాముని మనస్సును ఆ స్థలం తృప్తిపరిచినదని తెలుసుకున్న దేవతలు తమ శిల్పి అయిన విశ్వకర్మను తోడుకుని అచ్చటికి వచ్చిరి. వారందరూ కోలుల భిల్లుల వేషములతో వచ్చి ఆకులతో గడ్డితో రమణీయములైన కుటీరములను రెండింటినీ నిర్మించిరి. వాటిలో ఒకటి చిన్నది, రెండవది పెద్దది. ఆ సుందర పర్ణ కుటీరముల యందు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో మదనుడై మునివేషము దాల్చి తన భార్య అయిన రతీదేవితో స్నేహితుడకు వసంతునితో కూడి ఉన్నాడా అన్నట్లు శోభాయమానుడై ఉండెను. ఒకనాడు దేవతలు, నాగులు, కిన్నరులు, దిక్పాలురు చిత్రకూటమునకు వచ్చిరి. వారికి శ్రీరాముడు ప్రణామములు ఆచరించెను. ఆనందంతో వారిని దర్శించి దేవతలు కూడా తమ నేత్ర సాఫల్యములు పొందిరి. వారు పుష్పములు కురిపించి, ప్రభు, సర్వరక్షకులైన మీ నీడలో మేము భద్రముగా ఉంటిమి. సర్వ సమర్థులైన మీ రక్షణలో ఉండటచే మా గౌరవం ఇనుమడించినది, మా మనస్సులు స్థిమితపడినవి అని పలుకుచూ వారి కష్టములను ఏకరువు పెట్టిరి. శ్రీరాముని అన్నయ్య వాక్యములకు వారు తృప్తి చెంది వెళ్ళిపోయిరి. శ్రీరాముడు చిత్రకూటములకు వచ్చిన వార్త విని పెక్కుమంది మునులచ్చటికి చేరిరి. రఘువంశచంద్రుడు ప్రసన్న చిత్తులైన ఆ మునులకు నమస్కరించెను. వారు ఆయనను గాఢాలింగనంతో ఆదరించి ఆశీర్వదించిరి. శ్రీ సీతారామ లక్ష్మణుల సౌందర్యములకు ముగ్ధులై తమ తపస్సులు ఫలించినవని భావించిరి. శ్రీరామచంద్రుడు వారిని సముచిత గౌరవ ఆదరములతో సమ్మానించి పంపెను. వారు తమ ఆశ్రమాలకు వెళ్లి నిరాటంకంగా తన యోగ జప యజ్ఞములతో తపస్సులలో మునిగిరి. అడవులలో ఉన్న కోలులు, కిరాతులు ఈ సమాచారం విని నవనిధులు తమ ఇండ్లకు వచ్చినంతగా పొంగిపోయిరి. కందమూల ఫలములను దొన్నెలలో తీసుకుని అత్యుత్సాహంతో నిర్ధనుడు బంగారు గనిని దోచుకున్నటకై పరుగులు తీసినట్టు వారు బారులు తీర్చి శ్రీరాముని గాంచుటకై పరుగెత్తిరి. అనగా వారు శ్రీరాముని అనుగ్రహ రూపమైన బంగారం దోచుకొనుటకై పరుగు తీసిరి. శ్రీరామ లక్ష్మణులను ఇదివరకే చూసిన వారిని ఇతరులు త్రోవలో వారిని గూర్చి అడుగుచుండరి. శ్రీరాముని అందచందాలను గూర్చి మార్గమున చర్చించుకొనుచు వారందరూ వచ్చి రఘునాథుని చూసిరి. వారు తాము తెచ్చిన కానుకలను ప్రభువు ముందర ఉంచి నమస్కరించి అతి ప్రేమతో శ్రీరాముని చూడసాగిరి. ఎక్కడి వారక్కడనే బొమ్మల వలె నిలిచిపోయిరి. వారి శరీరములు పులకరించెను. కన్నుల ప్రేమాశ్రవులు వరదలై పారెను. శ్రీరాముడు తన ఎదుట ప్రేమమగ్నులై ఉన్న వారిని అందరినీ ప్రియవచనములతో గౌరవించెను. వారు శ్రీరామచంద్రునికి పదే పదే ప్రణమిల్లి అంజలి ఘటించి వినయంతో పలికిరి. ప్రభు, మీ పాదదర్శనం తోడనే మాకు కొండంత అండ లభించింది. మా భాగ్యవశాన మీరిచ్చటికి ఏతించితిరి. ప్రభు, మీరు పాదం మోపిన భూమి, అరణ్యములు, మార్గములు, పర్వతములు ధన్యములు. వనములలో సంచరించు పశుపక్షాదులు కూడా ధన్యజీవులు. ఏలాన వాటి జన్మలు మీ దర్శనం చే సఫలములైనవి. కనుల పండువుగా మిమ్మల్ని దర్శించిన మేమందరము మా కుటుంబములతో కూడా పునీతులమైతిమి. మీరు నివసించుటకు మంచి చోటును ఎన్నుకొంటిరి. అన్ని కాలములలో ఇచ్చట మీరు సుఖముగా ఉందరు. ఏనుగులు, సింహములు, సర్పములు, పులులు మొదలగు వాటి ప్రమాదముల నుండి రక్షణ పొందుటలో మేము తోడుగా ఉండి మేము సేవించుచుందము. ఇక్కడి కీకారణ్యములను, పర్వతములను, గుహలను, లోయలను మేము అడుగడుగులను ఎరుగుదము. వేటాడుటకు మేము వేర్వేరు ప్రదేశములకు తీసుకుని వెళ్ళదము. సరస్సులు, జలపాతములు మొదలగు జలాశయములను మీకు చూపగలము. మేము మా పరివారంలో మీకు సేవకులము. ప్రభు, మమ్మలను ఆజ్ఞాపించడు, సంకోచింపబలదు. వేదములు కూడా వర్ణించలేని మున్ల మనసులను గ్రాహ్యం కాని కరుణానిధి అయిన ప్రభువు వారి మాటలను తండ్రి బాలుర మాటల వలె ప్రేమతో వినను. శ్రీరాముడు భక్తవత్సలుడు. అతడు భక్తుల నుండి ప్రేమనే కోరుకొరను. అది తెలిసిన వాడిని నిజంగా తెలిసినవాడు. అప్పుడు రామచంద్రుడు వనవాసులైన కోలులను, భిల్లులను ప్రేమపూర్వ వచనములతో సంతృప్తిపరిచి వీడుకొలిపెను. వారు శిరసా ప్రణమిల్లి గృహోన్ముఖులై వెళ్ళుచు ప్రభు గుణములను ప్రశంసించుచు ముందుకు సాగిరి. ఈ విధంగా దేవతలకు, మునులకు సుఖదాయకులైన సోదరులు సీతాదేవితో కూడి ఆ వనంలో నివసించుచుండిరి. అది మొదలుకొని వనమంతయు మంగళప్రదమయ్యను. వివిధ వృక్షములు పుష్పఫల భరితములయ్యను. వాటిపై పాకిన తీగల చక్కని లతా మండపములను ఏర్పరచెను. అవి కల్పవృక్షముల వలె సహజ మనోహరములై నందనవనము నుండి వచ్చినవా అన్నట్లుండెను.
భ్రమర శ్రేణులు మధురంగా ఝుంకారములు గావించుచుండెను. శీతల మంద సుగంధ పవనములు వీచుచుండెను. నీలకంఠములో, కోయిలలో, చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, చెకోరములు మొన్నకు వివిధములైన పక్షులు మనోహరములైన తమ పలుకులతో వీణుల విందు గావించుచుండెను. ఏనుగులు, సింహములు, వానరములు, అడవి పందులు, జింకలు మొదలగు జంతువులన్నీ తమ తమ సహజ వైరములను వదిలి మైత్రితో మసలుచుండెను. వనమున తిరుగుచున్న శ్రీరామచంద్రుని గాంచి జంతువులన్నీ ఆనందించుచుండెను. విశ్వమునందలి దివ్య వనములన్నయు శ్రీరామ వనమును చూచి కొనియాడుచుండెను. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి మొదలగు పుణ్య నదులను, సమస్త సరోవరములో, సముద్రములో, ఇతర నదీ నదములో మందాకినని ప్రస్తుతించుచుండెను. ఉదయాచలము, అస్తాచలము, కైలాసము, మేరువు, మందరాచలము మున్నగు దేవతా నివాస స్థానములు, హిమాలయం మొదలగు పర్వతములు, రామనివాసమైన చిత్రకూటమును పొగడుచుండెను. వింధ్యాచలం మిక్కిలి ప్రసన్నమై ఉండెను. దాని ఆనందానికి అవధి లేకుండెను. అనాయాసంగా దాని గౌరవం ఇనుమడించెను. చిత్రకూటం నందలి పశుపక్షాదులు, లతావృక్షములు, తృణములు, అంకురములు మొదలైనవన్నీ పుణ్యరాశులు అని దేవతలు అహర్నిశలు కొనియాడుచుండరి. సకల ప్రాణులు శ్రీరాముని దర్శించి కన్నులున్నందుకు తమ జన్మలు సఫలములైనవని భావించి ఆనందించినవి. జడములైన గిరులు, తరులు, భూమి, నదులు మొదలైనవి భగవంతుని పాదధూళిని స్పృశించి సుఖించినవి. ఈ విధంగా చరాచరములన్నీ పరమపద ప్రాప్తికి అర్హతను సంపాదించినవి. ఆ వనము, పర్వతము మిక్కిలి మనోజ్ఞములు, మంగళప్రదములు. అవి పవిత్రములైన వారిని కూడా అత్యంత పవిత్రములుగా చేయనవి. సుఖసాగరుడైన శ్రీరామునికి నివాస స్థానముగా చిత్రకూటమును వర్ణించుటకు ఎవరికి తరము? లోక కళ్యాణార్థమై క్షీరసాగరం వదిలి అయోధ్యను కూడా వేడిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నివసించుతున్న ఆ వర శోభా వైభవాలను 1000 తలలు గల శేషులు 1,00,000 మంది అయినను వర్ణింపజాలరు. ఇక దాన్ని వర్ణింప నేనెంత వాడను? చిన్న సరస్సులో ఉన్న తాబేలు మందర పర్వతమును ఎత్తగలదా? లక్ష్మణుడు మనోవాక్కాయ కర్మలచే అనవరతము శ్రీరాముని సేవలు చేయుచుండెను. అతని స్నేహశీలములు వర్ణనాతీతములు. శ్రీ సీతారాముల పాదములను అనుక్షణం దర్శిస్తూ వారికి తనపై గల వాత్సల్యం తెలుసుకుని లక్ష్మణుడు స్వప్నంలో కూడా తన సోదరులను, తల్లిదండ్రులను, ఇంటిని, బంధువులను స్మరింపకుండను. అయోధ్యను, తన కుటుంబ సభ్యులను, ఇంటిని కూడా మరచి సీతాదేవి తన పతి అయిన శ్రీరామునితో సంతోషముగా ఉండెను. అనుక్షణం ఆమె చెకోరం చంద్రుని చూచినట్టు తన పతిని చూచుచూ ఆనందించుచుండెను. తనపై పతి ప్రేమ కూడా నిత్యం పెరుగుచుండటం చూచి పగటిపూట చక్రవాకం వలె ప్రసన్నురాలగుచుండెను. సీతాదేవి మనస్సు శ్రీరామచంద్రుని పాద పద్మములపైననే మిక్కిలి మక్కువ కలిగి ఉండెను. ఆ వనం ఆమెకు 1000 అయోధ్యలను మించి ప్రీతి గొల్పుచుండెను. తన ప్రియునితో కూడి నివసించుచుండుటచే ఆ పర్ణకుటీరం కూడా ఆమెకు మిక్కిలి ఆనందదాయకంగా ఉండెను. మృగములు, పక్షులు కుటుంబ పరివారములయ్యను. మునిపత్నులు అత్తగారుల వలెను, మునీశ్వరులు మామగారుల వలెను ఆమెపై వాత్సల్యం ప్రకటించుచుండరి. కందమూల ఫలములు అమృతతుల్యములై ఉండెను. తన స్వామితో కూడి శయనించిన కుశపత్రముల శయ్య కూడా మన్మథుని 100 పాన్పులతో సమానంగా హాయిని గొల్పుచుండెను. సకల వైభవాలకు కుదురైన లక్ష్మీదేవి దర్శన మాత్రమున జీవులు లోకపాలు రగుచుండగా ఆమెను భోగ విలాస వస్తువులు మోహింపజేయిన రామచంద్రుని స్మరణానందం అనుభవించే భక్తులకు భోగ విలాసములు తృణప్రాయములు. అట్టి శ్రీరామచంద్రుని ప్రియపత్నియు జగన్మాతయు అయిన సీతాదేవి భోగ విలాసములను త్యాగం చేయట ఏమాత్రము ఆశ్చర్యకర విషయం కాదు. శ్రీరాముడు నిరంతరము సీతాలక్ష్మణులు సంతోషంగా ఉండినట్లు చేయుచుండెను. ఆయన పౌరాణిక కథలు ఉపాఖ్యానంలో చెప్పుచుండగా వారు వాటిని మిక్కలి శ్రద్ధగా విని ఆనందించుచుండరి. అయోధ్యను గురించి ఆలోచనలు వచ్చినప్పుడు శ్రీరాముని కన్నులు చెమ్మగిల్లుచుండెను. తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, సోదరులను, భరతుని స్నేహ సౌశీల్య సేవాభావమును తలుచుకున్నప్పుడు దయాళువైన శ్రీరాముడు దుఃఖితుడగుచుండెను. కానీ అందుకది తగిన సమయం కాదని తలిచి ధైర్యం వహించుచుండెను. శ్రీరాముడు దుఃఖితుడగుటను చూసినప్పుడు సీతా లక్ష్మణులు కలవరపడుచుండరి. మనుషుల నీడ అతనినే అనుసరించను కదా. ధీరుడు, దయాళువు, భక్తుల హృదయాలు చందనం వలె చల్లబరుచువాడును అయిన శ్రీరామచంద్రుడు పత్ని అయిన సీతాదేవి దశను, సోదరుడైన లక్ష్మణుని స్థితిని చూసి ధార్మిక కథలు చెప్పుచుండను. వాటిని విని వారు సుఖమును పొందుచుండరి. అమరావతి నగరమున ఇంద్రుడు తన భార్య అయిన సచీదేవితో, కుమారుడైన జయంతునితో శోభిల్లినట్లు శ్రీరాముడు ఆ పర్ణకుటీరంలో సీతాలక్ష్మణులతో సుశోభితుడై ఉండెను. కనురెప్పలు కన్నులను కాపాడుచుండున్నట్టు శ్రీ సీతారాములు లక్ష్మణుని పరిరక్షించుచుండరి. అట్లే సామాన్య మానవుడు తన శరీరమును వలె లక్ష్మణుడు సీతారాములను నిరంతరం సేవించుచుండెను. ఈ విధంగా పక్షులకు, మృగములకు, దేవతలకు, తాపసులకు హితకారి అయిన శ్రీరామచంద్ర ప్రభువు వనం నందు సుఖంగా నివసించుచుండెను. తులసీదాసు చెప్పుచున్నాడు, నేను ఇంతవరకు మనోహరమైన రామవన
గమన కథలను తెలిపితిని. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.